వెల్కమ్ టు ద డే 15 వీడియో ఆఫ్ ఈ-కామర్స్ బిజినెస్. మీషోలో బిజినెస్ చేస్తున్నారంటే రిటర్న్స్ కంపల్సరీ. కస్టమర్స్ అయితే ఫ్రాడ్ కూడా చేస్తారు. అంటే మీ ప్రోడక్ట్ తీసుకొని వేరే ప్రోడక్ట్ కూడా పెట్టిస్తారు. అండ్ కొన్ని టైమ్స్లో మీ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ కూడా అవ్వచ్చు. అండ్ కొన్నిసార్లు రాంగ్ ప్రోడక్టే మీకు రావచ్చు. ఇలాంటి కండిషన్స్లో మీషో మనకైతే టికెట్ రైస్ చేసుకునే ఆప్షన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేసింది. మీరు టికెట్ రైస్ చేసి మీ మనీ అయితే రిఫండ్ చేసుకోవచ్చు. సో మీ ప్రోడక్ట్ లాస్ అయినా డ్యామేజ్ అయినా ప్రోడక్ట్ అయితే రాదండి, బట్ ప్రోడక్ట్కి సంబంధించిన అమౌంట్ అయితే మీ అకౌంట్లోకి పడతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా మీకు రిటర్న్స్ వస్తే మీరు వాటిని వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయండి. ఒకవేళ వీడియో కంటే ముందే ఓపెన్ చేసి మీరైతే టికెట్ రైస్ చేస్తే మీషో అయితే డబ్బులు వేయదండి. సో మీరు టికెట్ రైస్ చేసినా కూడా అది రీజనబుల్ అనిపిస్తేనే మీషో మీ అకౌంట్లోకి అమౌంట్ అయితే వేస్తుంది. సో ఎలా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇలా రిటర్న్ వచ్చిన కవర్ అయితే కంప్లీట్గా చూపించి, లేబుల్ కూడా చూపించి, ప్యాకెట్ ఐడి కూడా కంప్లీట్గా చూపించండి. 1 minute వీడియో అయితే మీరు తీసుకోండి. ఇలా కంప్లీట్గా 4 sides అనమాట. ఈచ్ కార్నర్ అయితే చూపించుకుంటూ నీట్గా అయితే వీడియో తీయండి. అండ్ వీడియో అనేది 10 MB కంటే ఎక్కువ ఉండొద్దు. ఈ వీడియో తీసుకున్న తర్వాత మీరైతే గూగుల్లో వెళ్ళి కంప్రెస్ చేసుకోవచ్చు. సో ఇలా 4 sides అయితే చూపించండి. ఈచ్ కార్నర్ కూడా చూపించాలి. ముందే ప్యాకెట్ అయితే టేడ్ చేయకండి. అలా అప్లోడ్ చేస్తే మీకైతే మనీ అయితే రిఫండ్ రావు. సో ఎవ్రీ రిటర్న్కి మీరు ఇలా అయితే వీడియో తీసుకోండి. సో ఇలా ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేసి లోపల ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ కంప్లీట్గా కెమెరాలో అయితే ఇలా చూపించండి. సో ఇలా అయితే వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ చాలామంది మాకు QC ఎర్రర్ వస్తుంది, ప్రోడక్ట్ అనేది అప్లోడ్ అవ్వట్లేదు అని చాలా DMs ఇస్తున్నాయండి. ప్రోడక్ట్ అప్లోడ్ అవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. అవన్నీ నేను వివరంగా ఒక వీడియో చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. డూ వాచ్ ఇట్. బాయ్.